షారోన్ సువార్త స్వరము, శ్రీయేసుని రక్షణ స్వరము, శ్రీయేసుని మధుర స్వరము, అదే లోకానికి శాంతి స్వరము, శాంతి స్వరము, మధుర స్వరము. శుభవార్త ప్రేక్షకులకు క్రీస్తు నామమున శుభములు. క్రీస్తు శేషులు రెవరెండ్ పాడేటి ఆనందమౌళి విక్టోరియమ్మ అల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోను మరియు లూథరన్ బ్యాప్టిస్ట్ సంస్థల తరపున నాగార్జున సాగర్లో యునైటెడ్ చర్చ్ పాస్టర్గాను అనేక ప్రాంతములలో ఘనంగా క్రీస్తు సువార్త చేసిన దైవజనులు. వీరి ప్రార్థనా సేవా ఫలితంగా షారోన్ సువార్త స్వరము అనే టీవీ కార్యక్రమము పాడేటి మరియు గొల్లమందల కుటుంబముల ప్రోత్సాహంతో అందించు భాగ్యము కలిగినందుకు దేవునికి వందనములు చెల్లించుతున్నాం. మరియు మీ యొక్క ప్రార్థనా సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుచున్నాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 30 నుండి 31 వచనముల వరకు. పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా.
మహిమ కలుగును గాక. దేశ విదేశాల్లో శుభవార్త వింటున్నటువంటి ప్రేక్షకులకు క్రీస్తునామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము రక్షణ. వాక్యము అపోస్తల కార్యము 16వ అధ్యాయము 30వ వచనము. రక్షణ పొందులకు నేనేమి చేయవలేనో ప్రభు అయిన యేసు నందు విశ్వసించుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రియమైన వాళ్ళారా, ఇది పౌలు యొక్క 2వ సువార్త పరిచర్య ప్రారంభము. ఐరోపా ఖండంలో ఆయన సేవ చేస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ రక్షణ మార్గాన్ని ప్రచురిస్తూ ఉన్నాడు. ప్రజలను పాపము నుండి విడుదల చేసి నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరింపజేయడమే ఆయన సువార్త పరిచర్యలోని ముఖ్యమైనటువంటి అంశము. ఒకసారి పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి పోతూ ఉన్నప్పుడు పుతోను దయ్యము పట్టినటువంటి ఒక చిన్నది ఎదురుగా వచ్చింది. ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు రక్షణ మార్గము ప్రచురించుచున్నారని కేకలు పెడుతూ ఆ యొక్క చిన్నది ఎదురుగా వచ్చింది. అప్పుడు పౌలు వ్యాకుల పడ్డాడు. ఎందబా ఈ చిన్నది ఈ విధంగా అంటుందని వెంటనే యేసుక్రీస్తు నామమున ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. అయితే యజమానురాలుకి చాలా కోపం వచ్చింది. ఆమెకు వచ్చే లాభం పోయిందని వారిని గ్రామ చావడిలోనికి ఈడ్చి న్యాయాధిపతి దగ్గర తీసుకుని వచ్చి, వీరు యూదులు, మనము రోమీయులము, మనం అంగీకరించినటువంటి ఆచారాలు ప్రకటించుచు పట్టణాన్ని గలిబిలి చేస్తుందని న్యాయాధిపతికి ఈ యొక్క యజమానురాలు ఫిర్యాదు చేసినట్లుగా చూస్తాం. అప్పుడు పౌలు శీలలను వస్త్రములు లాగి చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా ఉండమని చెరసాల అధికారిని అప్పగించినట్లుగా మనం అక్కడ చూడగలము. అయితే పౌలు శీలలో అర్ధరాత్రి చెరసాల్లో ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడుచు ఉంటుండగా ఖైదీలు వింటా ఉన్నారు. అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది. అప్పుడు చెరసాల పునాదులు కదిలినాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడినాయి. ఇటువంటి అద్భుతము ఆ రాత్రి జరిగినట్టుగా మనం చూడగలము. అయితే చెరసాలలో జరిగిన సంఘటనలు వెంటనే ఈ చెరసాల అధిపతి నిద్రపోతూ ఉండి ఉలిక్కిపడి లేచాడు. ఏందబ్బా ఈ శబ్దం అని, భయంకరమైన శబ్దం అని అక్కడ చూసేటప్పటికి తలుపులన్నీ తెరుచుకో ఉన్నాయి. ఖైదులందరూ ఎక్కడ ఉండాలని పారిపోయి ఉంటారని గబగబా పోయి కత్తి తీసుకొని తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు శీలలో, అయ్యా నువ్వు ఏమి చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉండామని బిగ్గరగా అరిచినట్లుగా మనం చూడగలం. అప్పుడు చెరసాల అధికారి, ఇది వాస్తవమేనా? తలుపులు తెలుసుకున్నప్పుడు వీళ్ళు పారిపోయి ఉంటారు అనుకొని దీపం తెచ్చి లోపలికి పోయి గడగడగడగా వణుకుచూ వారికి సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూడటం. అప్పుడు అతను అడుగుతున్నాడు, చెరసాలపతి అడుగుతున్నాడు, రక్షించబడకు నేనేమి చేయాలా? రక్షణ పొందడానికి నేనేమి చేయాలా? వాట్ మస్ట్ ఐ హ్యావ్ టు డూ టు బి సేవ్డ్? మత్ రక్షణార్థం కిం కర్తవ్యం? ఏం చేస్తే నేను రక్షించబడతానని అడిగినట్టుగా మనం చూడు. అందుకు పౌలు అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని చెప్పి ఆ రాత్రి వారి వాక్యం బోధించినట్లుగా మనం చూడగలం. అంటే చెరసాల అధికారి వారి గాయములను కడిగి అందరూ ఆ రాత్రి బాప్తీసం పొందినట్లుగా మనం చూడగలము. వారి ఇంటికి తోడుకుని పోయి వారికి భోజనం పెట్టి అందరూ ఆనందించినట్లుగా మనం ఈ అధ్యాయాల్లో చూడగలం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఇప్పుడు మీకు 3 అంశాలను గురించి నేను చెప్పాలని తెలుసుకున్నాను. 3 భాగాలుగా ఇక్కడ మేము వివరించాలని చూస్తున్నాం. మొదటిది రక్షణ మార్గము, ద వే ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గంలోనికి మనము ఏ విధముగా తీసుకొని పోగలము అనే సత్యము ఇక్కడ బయలుపడుతుంది. పుతోను దయ్యం పట్టినటువంటి చిన్నది అక్కడ ఉన్నప్పుడు ఈ మనుషులను చూసి, వీరు సర్వోన్నతునైనటువంటి దేవుని కుమారులే, వీరు రక్షణ మార్గం ప్రచురిస్తుందని ఈ పుతోను దయ్యము పట్టినటువంటి చిన్నది అరుస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు అంటాడు ఒక మాట, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారని ప్రభు ఆ మార్గాన్ని గురించి ఆయన చెప్పినట్లుగా చూస్తాం. అనేక మంది కూడా ఈ లోకంలో ఈ యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురిస్తూ ఉన్నాం. మనం కొంతమంది అయితే పత్రికల ద్వారా పంచుతూ ఉంటారు వీధి వీధి తిరిగి, కొంతమంది అయితే వాక్యాన్ని బోర్లు పట్టుకొని ఆ గొంతులు తిరిగి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, కొంతమంది అయితే ఉద్యోగ సభలు పెడుతున్నారు, కొంతమంది టీవీ ప్రసంగాలు ఇస్తున్నారు. ఇవన్నీ రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నాయి, ఆ రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నాయి. కానీ ఆ రక్షణ మార్గంలోనికి సంపూర్ణంగా తీసుకొని రాలేకపోతున్నాయి. రక్షణ మార్గంలోనికి పూర్తిగా తేవాలంటే ఏమి చేయాలనే సత్యము ఇక్కడ మనకు బయలుపడుతుంది. పౌలు శీలలో ఇక్కడ చూసినట్లయితే వాక్యం బోధించారే, దయ్యములను వెళ్ళగొట్టారే, దాని ఫలితం వాళ్ళకి దెబ్బలా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ పౌలు శీలను దెబ్బలు కొట్టారే, చెరసాల్లో వేశారే,
చేతికి బంధకాలు వేశారే, అయినా దేవుడు గమ్మున ఉండలేదే. దేవుడు భూకంపాన్ని కలిగి చేసి తలుపులు తెరుచుకున్నాయే, బంధకాలు తెరుచుకున్నాయే, వారిలో పెద్దగా మార్పు రా. ఇన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏమీ మార్పు కనబడలా. ఇప్పుడైతే ఖైదీలు వెళ్ళి ఉంటారని తలంచి ఈ జైలు అధికారి కత్తి తీసుకొని తాను చంపుకోబోయినప్పుడు పౌలు బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు, కేక వేస్తున్నాడు, మేమందరం ఇచ్చటనే ఉన్నాము, నువ్వు ఏ హాని చేసుకోవద్దని బిగ్గరగా అరిచినప్పుడు అప్పుడు చెరసాల అధికారులు మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యాలన్నింటిలో కూడా అతనికి మార్పు రానట్టుగా మనం చూస్తాం. అప్పుడు జైలు అధికారి అంటాడు, అయ్యలారా రక్షణ బంధులకు నేనేమి చేయాలని సాగిలపడ్డట్టుగా మనము ఇక్కడ చూడగలము. అందుకని ఒక పాపిని రక్షించాలంటే అతని జీవితంలోనికి సమస్యల్లోనికి జ్వరబడాల, అతని సమస్యల్లో మన భాగస్వామ్యం కావాలా, అతని సమస్యల్లో వాట్ ఈజ్ యువర్ పార్ట్, వాక్యము బోధించడమే, వాక్యం అందించడమే, పత్రికలు పంచడమే కాకుండా నీ బాధ్యత ఏముంది వాళ్ళ సమస్యల్లో అనేది ఆ సత్యం ఇక్కడ బయలుపడుతుంది. తలుపులు తెరుచుకున్నాయే, బంధకాలు ఊడినాయే, భూమి దద్దరిల్లిందే, అనుకూలమైనటువంటి సమయమే, కానీ వీళ్ళు వెళ్ళలేదే. ఒకరి ఆత్మను రక్షించాలంటే ముందు అతని శరీరాన్ని కాపాడాల. ఎప్పుడైతే అతని శరీరాన్ని కాపాడారో అప్పుడు తన ఆత్మకు నెమ్మది దొరికింది, అప్పుడు ఆత్మకు శాంతి దొరికింది, ఆత్మకు సమాధానం దొరికింది. వెంటనే వాళ్ళు అంటున్నారు, రక్షించబడటకు నేనేమి చేయాలా, అయ్యలారా రక్షించబడటకు నేను ఏమి చేయాలా, నా ప్రాణాన్ని కాపాడారు కాబట్టి ఆత్మను కూడా కాపాడగలిగినటువంటి దేవుడు, నిజమైన దేవుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి నేనేమి చేయాలని పౌలుని అడిగినట్టుగా చూస్తాం. మనం ఒకసారి చూసినట్లయితే మనం బోధలు చేస్తాము కానీ బాధ్యతలు స్వీకరించగలమా? మనం అనేక సార్లు అనేక చోట్ల పోయి ఉపన్యాసాలు ఇస్తాము కానీ వారి బాధల్లో మనం భాగస్వామ్యాలు కాగలమా? సహాయం చేయాలని మనం ప్రసంగాలు ఇస్తాము కానీ చేయగలమా? చేస్తే మంచిదే. ఆదరించాలంటాము, ఆదరించగలమా? ఆదరిస్తే మంచిదే. ప్రేమించాలని ఉపన్యాసాలు చేస్తాము, ప్రేమించగలమా? ప్రేమిస్తే మంచిదే. కానీ ఆ రీతిగా చేసినప్పుడే ఈ పాపంలో ఉన్నటువంటి వారిలో మార్పు రాగలదు, కానీ మాటల్లో కాదు. మాటల్లో తీయని మాటలు చెప్పినప్పుడు రాదు. అయితే అక్కడ ఈ పౌలు ఈ శీలలో అనేక ప్రాంతాలు తిరిగారు, అద్భుతాలు చేశారు, అనేక కార్యాలు చేశారు. కానీ చేసినప్పటికి కూడా వారికి దెబ్బలే, చెరసాలు వేశారే. ఎప్పుడైతే వారి సమస్యలో పౌలు శీలలో జ్వరబడ్డారో, వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి త్యజించారో, అప్పుడే తన ఆత్మలో నేనేమి చేయాలని అడుగునట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఈ పౌలు అంటాడు, అనేక రీతిలుగా అనేక ప్రాంతాల్లో ఆయన దెబ్బలు తింటా కూడా దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా చూస్తాం. ప్రభు అనేక సార్లు బోధించాడే, ప్రభు అనేకులు ప్రేమించాడే, అనేక స్వస్థత కార్యాలు చేశాడే, అనేక గొప్ప అద్భుతాలు చేశాడే, అనేక మంది రోగులు చేశాడే. పాపులు దేవుని దగ్గరకు వచ్చారా, ఆయన వాళ్ళ దగ్గరటువంటి మేళ్ళు పొందారా, కానీ రక్షించబడలా. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని శిలువ మీద ఆయన దారబోసాడు, అప్పుడు రక్షణ. అందరూ పరిగెత్తారా. కాబట్టి మనము భాగస్వామ్యం కాకపోతే ఎవరి విషయంలో ఎవరికైతే నీ వాక్యం బోధిస్తావో, ఎవరికైతే నువ్వు పత్రికలు పంచుతావో, ఎవరికైతే నీ వాక్యాన్ని దేవుని రక్షణ గురించి నువ్వు ప్రచురిస్తావో, వాళ్ళ సమస్యల్లో నువ్వు భాగస్వామ్యం కాకపోతే అనుకున్నంత ఈ యొక్క జీవాన్ని, అనుకున్నంత రక్షణ మార్గాన్ని, ఆ రక్షణ ఫలితాన్ని మనం పొందలేం. కాబట్టి ఇక్కడ జైలు అధికారి ప్రాణం రక్షించుట ద్వారా అతనిని రక్షణ మార్గంలోనికి నడిపించబడ్డాడు. కాబట్టి ఈ యొక్క జైలు అధికారిని ఎప్పుడైతే అతని ప్రాణాన్ని కాపాడినారో ఆ క్షణంలోనే అతను రక్షణ మార్గంలోనికి రక్షించబడు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు బోధించేటప్పుడు నువ్వు రక్షణ మార్గంలో తీసుకురావాలంటే వాళ్ళ యొక్క సమస్యల్లో మనం భాగస్వామ్యాలు కాకపోతే సంపూర్ణంగా వారిని రక్షణ మార్గంలో తీసుకురాగలేము. రక్షణ ప్రకటించగలమే కానీ రక్షణ మార్గంలోనికి తీసుకురాలేము. రెండవ అంశాన్ని గురించి మీకు చెప్తాను, రక్షణ కార్యాలు, ద డీడ్స్ ఆఫ్ సాల్వేషన్. చెరసాల అధికారి రక్షణ పొందుటకు నేనేమి కార్యాలు చేయాలా, వాట్ ఐ హ్యావ్ టు బి సేవ్డ్, నేనేమి చేస్తే నేను రక్షించబడతానని అడిగినట్టుగా చూస్తాం. అపోస్తల కార్యం 16:30 చూస్తే నేనేమి చేయాలా, రక్షణ కార్యాలు ఏవి చెప్పండి అని పౌలు సీలను అడిగినట్టుగా చూస్తాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదు అని ఇక్కడ చెప్పినాడు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షించబడతావని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మొదటి అంశము యేసయ్యను రక్షకునిగా విశ్వసించుట. అపోస్తల కార్యము 16:31 చూసినట్లయితే యేసయ్యను రక్షకునిగా అంగీకరించడము. అపోస్తల కార్యము 16:32 చూస్తే వాక్యము అంగీకరించడము. అపోస్తల కార్యము 16:33 చూసినట్లయితే బాప్తిసం పొందడం.
కాబట్టి ఈ 3 కార్యాలు, యేసుని రక్షకునిగా అంగీకరించడము, వాక్యము అంగీకరించడము, బాప్తిసం. ఈ 3 కానీ చేసినట్లయితే రక్షించబడు అని రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ 3 కార్యాలు రక్షణ పొందడానికి సరిపోతాయా? ఇంకేమన్నా కావాలన్నా? ఇంకొకటి అవసరమై ఉన్నది. అది అంతర్గతమైనది, అది ఆత్మకు సంబంధమైనది. అది ఏంటంటే పరిశుద్ధాత్మ. కాబట్టి అది పశ్చాత్తాపము. పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి పశ్చాత్తాపము లేకపోయినట్లయితే రక్షణ పొందడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం ఇతనిలో ఉన్నదా లేదనేది మనం కొంచెం గమనించినట్లయితే, 1, ఆయన వణుకుతూ వచ్చి సాగిలపడ్డాడు. ఆయన ఎప్పుడైతే మేమంతా ఇక్కడ ఉన్నామన్నప్పుడు వాళ్ళు వణుకుతూ వచ్చి సాగిలపడ్డట్టుగా చూస్తాము. అదే పశ్చాత్తాపము. అది పొందిన తర్వాతనే అడుగుతున్నాడు, ఇంకా నేనేమి చేయాలా? ఇంకా అనేది మనసులో ఉంది. ఆయన మనసులో ఉండబట్టే నేనేమి చేయాలని అడుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపం అనేది మొదటి అంశము పొందినాడు. పశ్చాత్తాపం అంటే శరీరంలో మార్పు, పశ్చాత్తాపం అంటే ఆత్మలో మార్పు. వీరు ప్రాణాన్ని కాపాడారు కాబట్టి నా ఆత్మను కూడా రక్షించగలరు. కాబట్టి అందుకనే పౌల్ని అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? కాబట్టి ఇతనికి చూసినట్లయితే ఈ 4 అంశాలు ఉన్నవి. ఈ 4 అంశాలు, 3 అంశాలు మాత్రమే అక్కడ రాయబడి ఉన్నవి. 4వ అంశం అంతర్గతంగా ఉన్నది. 4వ అంశం ఏంటంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపం ఉంది, ప్రభువుని అంగీకరించాడు, వాక్యము గైకొన్నాడు, బాప్తిసము. ఈ 4 అంశాలు ఎవరైనా రక్షించబడాలంటే ఈ రక్షణ కార్యాలు 4 అవసరమై ఉన్నది. అందుకనే దేవుని గ్రంథంలో ఇలాగ రాయబడి ఉన్నది. 2 కొరింథీ 7:10 చూసినట్లయితే పశ్చాత్తాపం కావాలి రక్షించబడాలంటే. 2వ అంశం చూసినట్లయితే రోమా 10:8-10 చూసినట్లయితే యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాలంటాడు. 3వ అంశం చూసినట్లయితే మత్తయి 13:23 చూసినట్లయితే వాక్యము గైకొనాలంటాడు. తర్వాత 4వ అంశం చూసినట్లయితే మార్కు 16:16 చూస్తే బాప్తిసం పొందాలి. కాబట్టి రక్షణ పొందాలంటే ఈ 4 కావాలా. ఈ 4 పశ్చాత్తాపము, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించడము, వాక్యము గైకొనుట, బాప్తిసం పొందుట. కాబట్టి ఈ 4 కార్యాలు ఇతనిలో ఉన్నవి ఈ యొక్క చెరసాలది. అందువల్ల అతను రక్షించబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ రక్షణ కార్యాల్లోకి జొరబడ్డానికి తనలో ముఖ్యమైనటువంటి కార్యం మారు మనసు. ఎప్పుడైతే మారు మనసు అతనిలో ఉన్నదో అప్పుడే రక్షణ కార్యాల్లోకి నడిపించబడినట్లుగా మనము చూడగలం. తర్వాత 3వ అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 3వ అంశము రక్షణ ఆనందము, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందంలో ఉన్నారు వాళ్ళు. చెరసాల అధికారి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడో, దేవుని వాక్యాన్ని విన్నాడు, ఈ 3 సరిపోయినాయి. ఈ 3 అంగీకరించినాడు. అతనికి ఇంకొకటి అవసరమై ఉన్నది. ఏంటంటే అది బాప్తిసం అవసరమై ఉన్నది. ఈ బాప్తిసం అవసరమై ఉన్నది కనుక అతడు తర్వాత తీసుకోవచ్చునే అనలేదే, ఆలోచించుకొని చెప్తానే అనలేదే, కుటుంబాన్ని అడగాలే అనలేదే, ప్రజలు ఏమైనా అనుకుంటారే అని అనలేదే, ఇది పరమతం కదా, నేను ఇప్పుడు పుచ్చుకుంటే ఏమనుకుంటారని అనలేదే, తన ఉద్యోగం ఏమైపోతుందో, నన్ను చెరసాల అధికారిగా పెట్టారు కదా, ఈ రాత్రి సమయంలో నేను ఈ బాప్తిసం తీసుకొని నేను మతాన్ని పుచ్చుకున్నట్లయితే నా పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి ఏమని అతను అనుకోలేదే. రాత్రిపూట కదా, ఈ రాత్రిలో ఈ సమయంలో ఇంత తొందరగా నేను ఎట్లా బాప్తిసం పొందని ఆలస్యం చేయకుండా వాళ్ళందరినీ ఇంటికి తోడుకొని వచ్చాడు. వాళ్ళందరినీ, పౌలు శీలని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వెంటనే అతని గాయాలు కడిగినాడు. అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందినాడు. ఏమి ఆలస్యం చేయలేదు. ఎప్పుడైతే ఇతను పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే వాక్యం విన్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించినాడో వెంటనే వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఆ రాత్రి సమయంలో అతను మాత్రమే కాకుండా అతని ఇంటిలోని వారందరూ ఆ రాత్రి సమయంలోనే బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బాప్తిసానికి ఆలస్యం చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొందావో, ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించావో, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అంగీకరించినావో ఇమీడియట్లుగా ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సినటువంటిది బాప్తిసం. ఈ రోజుల్లో చాలామంది లేట్ చేస్తూ ఉంటారు, ఇంకా కొద్ది కాలం అంటారు, ఇంకా కొన్ని నెలలు అంటారు, లేకపోతే వయసు రాలేదంటారు. ఈ రీతిగా ఆలస్యం చేస్తారు. కానీ ఈ యొక్క చెరసాల అధికారి వెంటనే బాప్తిసము ఆ రాత్రి సమయంలో పొందినట్లుగా చూస్తాం. అందుకనే మార్కు సువార్త 16:16 చూస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. కాబట్టి రక్షణ పొందాలంటే 3 ఉన్నప్పటికీ కూడా బాప్తిసం అవసరము. చాలామంది అంటారు యేసు ప్రభువుని నమ్ముకుని అంటారు, కొంతమంది అంటారు యేసు ప్రభువుని విశ్వసించామంటారు, కొంతమంది అంటారు బైబిల్ విశ్వసించామంటాము, కొంతమంది అంటారు వాక్యం వింటున్నామంటారు. ఈ రీతిగా రకరకాలు చెప్తారు. కానీ బాప్తిసానికి ఆలస్యం చేస్తుంటారు. కానీ ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే రక్షణ పొందాలంటే తొందరగా బాప్తిసం తీసుకోవాల్సినటువంటి వారం ఆ రాత్రి సమయంలోనే బాప్తిసం పొందినట్లుగా చూస్తాం.
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను. ఈ రోజుల్లో బాప్తీసం తీసుకోకుండా కూడా రక్షించబడినామంటున్నారు. కానీ బాప్తీసం అంటే యేసు ప్రభువులో ముద్ర వేయబడాలి, యేసు ప్రభువుని అంగీకరించినామనే ఒక ముద్ర, చట్టము, ఒక రూలు నీ మీద. బాప్తీసం అంటే ప్రభు యొక్క పరిపాలనని కిందకి నువ్వు రావాల్సినటువంటి వారమైన. కాబట్టి బాప్తీసం పొందాలి. వెంటనే ఈ రాత్రి సమయంలో వీరు బాప్తీసం పొందినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే బాప్తీసం పొందినారో అందరూ కూడా భోంచేసినారు, ఏ ఫీస్ట్. కాబట్టి ఆ రాత్రిలో విందు చేసుకున్నారు. అలా అందరూ కూడా రాత్రి సమయం అనకుండా అందరూ సంతోషంగా భోజనం చేసి ఆనందించినట్లుగా మనం చూస్తాం. పౌలు శీలలు చెరసాల అధిపతి శరీరాన్ని రక్షించినారు, ఆత్మను రక్షించినారు, కుటుంబాన్ని రక్షించినారు. దుఃఖంలో ఉండవలసినటువంటి వారందరినీ కూడా ఆత్మలో నడిపించబడినారు. కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే అదే రక్షణ ఆనందము. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఇక్కడ కాదు, ఇంటిలోనే కాదు ఆనందము, పరలోకములో కూడా ఆనందము. దూతలు ఆనందించారు, దేవుడు ఆనందించారు. ఒక పాపి కానీ రక్షించబడినట్లయితే పరలోకంలో దూతల ఎదుట సంతోషం కలుగునన్నారు. కాబట్టి వాళ్ళ ఇంటిలోనే మాత్రమే కాకుండా పరలోకంలో కూడా సంతోషించినట్లు ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం పొందినట్లుగా మనం చూడగలము. ఎప్పుడైతే వారు బాప్తిసం పొందారో వారందరూ రక్షణ ఆనందంతో నింపబడినారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ మార్గంలోనికి వస్తావా? రక్షణ మార్గంలోనికి రావాలంటే నీ సమస్యలు దేవుడు పరిష్కారం, నీ సమస్యల్లో ఎవరైనా కూడా జొరబడి సహాయం చేసి నిన్ను రక్షించగలిగితేనే రాగలవు. అందుకని యేసు ప్రభు అక్కడే నీ సమస్యలో జొరబడ్డాడు. శిలువ మీద మరణం, శిలువ మీద చనిపోయి లేచినాడు. ప్రభు అంటే నిన్ను రక్షించడానికి, ప్రభు అంటే నీ సమస్యలు తీర్చడానికి, ప్రభు అంటే నీకు ఏం కావాల్సినవి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ మార్గంలోకి వస్తావా? కాబట్టి ప్రభు నీ ఎదుట ఉన్నాడు. ఒకవేళ మేము ఆ రీతిగా లేకపోవచ్చు, కొంతమంది ఉండవచ్చు, కొంతమంది కొంతవరకే పరిమితమై దేవుని సువార్త చేస్తున్నారు. కానీ ప్రభు ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. నీ యొక్క సమస్యల్లో పాత్ర తీసుకోవడానికి, నీ సమస్యల్లో భాగస్వామి కావడానికి, నీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రక్షణ మార్గంలోనికి రావాలంటే ప్రభు నీ పక్షాన నీ యొక్క సమస్య తీర్చడానికి ఉన్నాడు. రెండవది, రక్షణ కార్యంలోకి వస్తావా? ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ రక్షణ కార్యాలు ఏమి చేయాలి? నేను రక్షణ కార్యాలు, నేను పశ్చాత్తాపంలో ఉన్నాను కాబట్టి అడిగే ధైర్యము. రక్షణ కార్యంలోకి వస్తావా? రక్షణ ఆనందం పొందుతావు. నువ్వు బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతావో నీవు రక్షణ ఆనందం పొందుతావు. ఒకవేళ పొంది ఉంటే సంతోషమే. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఆనందం నీ కుటుంబంలో కావాలంటే, రక్షణ ఆనందం నీకు కావాలంటే బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినట్లయితే నీకు రక్షణ ఆనందం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోకంలో సంతోషం కలుగుతుంది. అటువంటి రక్షణ ఆనందము ఈ సంవత్సరం అంతా దేవుడు మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, మీ దూరదేశాల్లో ఉన్న బిడ్డలకు, మీ కుటుంబాలు, మీ బంధుమిత్రులందరికీ దేవుడు కలుగు చేయగాక మీకు వందనము చెల్లిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రభువా, నీ పాదాలకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యమును రక్షణ అనే దాని గురించి చెప్పాము తండ్రి. రక్షణ మార్గము, రక్షణ కార్యాలు, రక్షణ ఆనందం. ప్రభువా నిన్ను సమీపించే కొలిది మేము ఒక్కొక్క దాంట్లో ప్రయాణం చేసి రక్షణ ఆనందం చూడగలం తండ్రి. అటువంటి వాక్యం వింటున్న బిడ్డలకు రక్షణ ఆనందం దయచేసి ఎల్లవేళ సంతోషంగా ఉంటుంది నీ సాయం దయచేవాలని ఈ శుభవార్త ప్రభువా ఈ యొక్క ఛానల్లో షారోన్ సువార్త స్వరముకు సహాయం చేస్తున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి, ఈ సమయంలో ప్రత్యేకంగా వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి ప్రభువా వారికి ఏదో అవసరమో ఎన్నిచ్చి ఆ కుటుంబాల్లో రక్షణ ఆనందం దయచేయాలని ఈ మనలేసాన్ని ఎడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము దీవెన కాపుదల భద్రత సదాకాలం ఈ వాక్యం బిడ్డలకి తోడైండుగాక. ఆమేన్. యేసుని చేరా నా జీవితము మారిపోయెనే. యేసుని చేరా నా జీవితము మారిపోయెనే. యేసుని చేరా నా జీవితము మారిపోయెనే. జీవితమంతా యేసుని కొరకై
సాక్షిగా నేనుందును. జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనుందును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే. చేదు బ్రతుకును మధురముగా మార్చి చితికిన నన్ను చేరదీసి. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము 6 నుండి 6:30 వరకు ఈ కార్యక్రమను తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. షారోన్ సువార్త స్వరం, హౌస్ నెంబర్ 8-7-1/1, RR నగర్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ 11. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 040-277-56723. ఈమెయిల్ info@sharonministries.co.in. వెబ్సైట్ www.sharonministries.co.in.